వృశ్చిక రాశి. మరి ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఉగాది 2025 సంవత్సరం నుంచి 2026 సంవత్సరం ఉగాది వరకు జరిగేటటువంటి సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి, జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారి పాదపద్మాలకు మనందరం నమస్కారం చేద్దాం. ముందుగా ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 2 అండి, ఖర్చు 14. అసలు ఏం జాతకం అండి. పార్టీలు మన వాళ్ళకి ఆదాయం తక్కువ, ఖర్చు చాలా ఎక్కువ. ఆ తర్వాత రాజ్యపూజ్యం 5, అవమానం 2. గౌరవాలు. మీరు పార్టీలు ఇస్తుంటే గౌరవించరు అవతల వాళ్ళు, కాబట్టి ఫుల్ గౌరవం మీకు. ఎక్కడికి వెళ్ళినా సరే మీరు పట్టు చీర కట్టుకొని వెళ్తే పీట పట్టుకొని వచ్చేస్తారు. చీర నలుగుతుందని మీరు పెట్టుకోక్కర్లేదు, వాళ్ళే వచ్చి పెట్టేస్తారు. అక్క ఈ పీట కింద కూర్చో అని, ఈ పీట మీద కూర్చోమని. అలాగే ఈ యొక్క శని 5, 4 ఇళ్లలో సువర్ణ తామ్రమూర్తులుగా ఉంటారు. అలాగే గురుడు 8వ ఇంట సువర్ణమూర్తిగా ఉన్నాడు. రాహుకేతువులు 4, 10లో రజతమూర్తులుగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం మనం కనుక చూసుకున్నట్లయితే ఈ ఉగాది నుంచి మే 30వ తేదీ 2025 సంవత్సరం వచ్చేంత వరకు కూడా గురుబలం అధికంగా ఉంది. తర్వాత 8వ ఇంట మనకి గురుడు అప్పులు బాగా ఇప్పిస్తాడు, పనులు లేట్ చేస్తాడు, మ్యారేజీలు తొందరగా కుదిర్చిన వారం రోజుల్లో 3 రోజుల్లో పెళ్లి చేసుకోకపోతే ఆ పెళ్లి కూతురు ఎవరితోనో లేచి వెళ్ళిపోద్ది. అంత స్పీడ్లో ఉండాలన్నమాట మీరు. అంటే అవతల అమ్మాయి లేచి నిజంగా వెళ్ళిపోద్దా అన్నది కాదు మీకు అనవసరం. ఇక్కడ కావాల్సిన పాయింట్ ఏంటంటే మీకు గురుడు బాగాలేదు కాబట్టి మీరేం చేయాలా, స్పీడ్గా ఉండండి. అలాగే విద్యార్థులు రేపు చదువుదాం అని అనుకుంటూ వీళ్ళు ఉంటారు. అలాగ కష్టంనైనా మీరు వెంటనే చదవాలా, లేకపోతే పరీక్షల్లో వాడు 0 వేసేస్తాడు ఈవాల్యుయేటర్. కానీ ఎక్కడికి మీకు ఒక ప్లస్ పాయింట్ ఉంటుందండి ప్రతి చోట కూడా. ఇప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి డబ్బులు అడుగుతారు, దేనికే అని అడుగుతారు వాళ్ళు. మేము పేకాటకో పందాలకో క్యాసినోలకి ఆడతామన్నారనుకోండి, ఇమీడియట్ ఇచ్చేస్తారు. టెస్ట్ చేయండి జస్ట్ నేను చెప్పిన దానికి. ధర్మకార్యాలు చేస్తున్నామని అడగండి, ఎవరు. ఎగ్జామ్ ఫీజు కడతామంటే ఎవరు. మందుబాట్లకు మంద అయిపోయింది కొంచెం తెచ్చుకోవాలంటే ఇమీడియట్ ఇచ్చారు. సో దిస్ ఇస్ ద రోల్ ఆఫ్ ద జూపిటర్ ఇన్ ద 8th హౌస్. ఈ రకంగా ఉంటుంది. అలాగే చక్కగా పిల్లలు మిమ్మల్ని హాస్టల్స్లో వేసేస్తారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ముసలోళ్ళైనా కూడా రొమాన్స్ అన్నట్టు. వాళ్ళ పిల్లల్ని ఎవరో ఒక పిల్లలనన్నా హాస్టల్లో ఉంచుకోవాలి కదా. అలా కాకుండా పిల్లలు హాస్టల్లో వేసేస్తే పిల్లలు చదివేస్తారా? నారాయణ శ్రీ చైతన్యవాడు వచ్చి పరీక్షలు రాయిచ్చేస్తాడా? ఇస్ దిస్ ద వే? ఇదా పిల్లల్ని పెంచే పద్ధతి? ఆ విధంగా రాంగ్ స్టెప్స్ మీ అమ్మలు చెప్పినా, మీ తాతలు చెప్పినా, మీకు ఎవరు చెప్పినా వినరనమాట. అంటే దీంట్లో ఏంటంటే పిల్లల కోసం ఏదో త్యాగం చేస్తున్నట్టు. కానీ ఇక్కడ ఏం కనబడుతుంది వృశ్చిక రాశి వారికి? రొమాంటిక్ లైఫ్ని గడపాలి అనేటటువంటి ఆసక్తి ఇక్కడ కనబడుతుంది. ఇందులో ఏ విధమైన మొహమాటం లేదో, శుక్రుడు ఉండేటటువంటి స్థితిగతులను బట్టి అలా జరుగుతూ ఉంటాయి. ఇకపోతే లాభంలో ఉన్న కేతువు మొన్నటిదాకా బ్రహ్మాండంగా ఉన్నాడు, ఆయన పోయాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనకి రాజ్యస్థితిగతుడై ఉన్నాడు. అండ్ వృత్తిలో అఖండమైనటువంటి డబ్బు సంపాదిస్తారు. సడన్గా మీరు కోరుకున్నప్పుడు డబ్బులు ఇవ్వడు, యజమాని కోరుకున్నప్పుడు మీకు ఇస్తాడు. కాబట్టి ఆ విధంగా భూత ప్రేత పిశాచాలు మీ ఒంటిపైన వాడుతూ ఉంటాయి. ఎంతవరకు ఏమైనా దెయ్యాలు ఉంటాయా, భూతాలు ఉంటాయా అని అడిగారు కదా క్వశ్చన్స్ చిన్నప్పటి నుంచి. ఇప్పుడు చూపిస్తాయి మీకు. ఉలిక్కి పడ్డాలు, రాత్రులు ఏదో ఒకటి నిన్ను నీడను నేను అంటే ఏ పాటలు మీకు గుర్తొస్తూ ఉంటాయి. భూత ప్రేత పిశాచాలు అనేటటువంటివి మరి మనకి కేతువు మీకు కళల్లో కల్పించడం, ఏవేవో సౌండ్స్ రావడము. ఇది హిస్టీరియానా, హాలుసినేషనా, కన్ఫ్యూజనా, ఇన్ఫ్యూజనా, ఇలాగా ఈ రకాలుగా మీరు ఆలోచిస్తూ మీకు మైండ్కి ఇంజెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. సో మీరు అంటే అటువంటి సీనరీస్ ఉన్నటువంటివి సీరియల్స్ని వాటిని చూస్తారు. సో న్యాచురల్గానే మీరు చాలా చురుకు గల ధైర్య సాహసాలు ఉన్నటువంటి వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం విజృంభించేస్తారన్నమాట. ఏ పైనైనా సరే విజృంభించడం. అప్పుల్లో కూడా అలాగే విజృంభించేసి ఒక బ్రహ్మాండంగా ఒక 30-50 లక్షలు అప్పు చేసేసి మీ ఆయనకి చూపిస్తారు, ఇదిగో ఎంత అప్పు చేశాను అని. గుండె ఆగిపోవాలన్నమాట. ఆ టైపులో ఆ లెవెల్లో మీకు గురుడు వర్క్ చేస్తాడు. ఎప్పటి నుంచి అండి? మే 30 వరకు నో ప్రాబ్లం. ఆ తర్వాత మీ భర్తలకు కష్టం, కానీ మీకేం కష్టాలమ్మా చక్కగా. ఇకపోతే విద్యార్థులు, మీ నాన్నల గుండెలు పగిలిపోతాయి నాయన మీకు వచ్చే మార్కులు చూసి. మొన్నటిదాకా బాగా చదువుకున్న ఏమైందంటే వాట్సాప్ చాటింగ్లు, ఇదేదో మనం ఫోన్లు చూసి చెకింగ్లు. మీ అమ్మ మీ నాన్నలు ఎక్స్ ఏమైపోయాడని మీ ఫ్రెండ్ పెడుద్ది. ఎక్స్ అంటే ఏంటి తెలుసా? ఎక్స్ బాయ్ ఫ్రెండ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. అంటే ఫ్రెషర్స్ని పట్టుకుంటారు మీరు ఇప్పుడు. కాబట్టి
ఈ విధంగా పాతవాళ్ళు పోయే, చదువు పోయే, అండ్ ఉద్యోగాలు చేస్తూ తల్లిదండ్రులు చూసేటటువంటి సంబంధాలు చేసుకోకుండా మేము లవ్ మ్యారేజ్లు చేసుకుంటాం, మేము లవ్లు చేసాం అంటే మా పేరెంట్స్ కూడా చెయ్యి బాగా డబ్బున్నదాన్ని చెయ్యి, ఎమ్మెల్యే కూతురునో మినిస్టర్ కూతురునో చెయ్యి అన్న లెవెల్లో చెప్తారు కదా, అటువంటి వాళ్ళందరికీ బాటిల్సే గత అనమాట. సో దేర్ ఈజ్ అ స్ట్రాంగ్ ఫెయిల్యూర్ ఇన్ యువర్ మ్యారిటల్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ యువర్ లవ్ అఫేర్స్. కాబట్టి ప్రేమ జోలికి అసలు ఈ సంవత్సరం అంతా కూడా వెళ్ళొద్దు. అసలు ఈ సంవత్సరం అంతా మీరు ఏం చేయాలి అంటే బాగాలేదు కాబట్టి గోళ్ళ చుట్టూ తిరగడమే, మీరు తీర్థయాత్రల చుట్టూ వెళ్ళిపోవడమే, నదుల్లో కుంభమేళాల్లో పుష్కరాల్లో ములుగుడే. ఈ విధంగా చేస్తే కాస్త దోషాలు అనేటటువంటివి మీకు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు పేరెంట్స్ అంతా కూడా యుఎస్లో పంపిస్తున్నారు తల్లిదండ్రులు పిల్లల్ని, బాగుంది. 10 ఏళ్ల తర్వాత సంపాదించుకున్న తర్వాత వాళ్ళకి వెనక్కి వచ్చేసి మన తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోయారు, మనం వచ్చేద్దామని వాళ్ళకే ఉండదు. మీరు రమ్మన్నారు, ఇంకా సంపాదించాలి, బ్రహ్మాండంగా సంపాదిస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ వృశ్చిక రాశి వారి యొక్క తల్లిదండ్రులు ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఎవరికొకరికి హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఈ సంవత్సరం పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే జూపిటర్ బాగుండలేదు. కాబట్టి మీ పక్కింటి వాళ్ళు, మీ దూరపు చుట్టాలే గతి వీళ్ళకి. ఒక ఆమె యుఎస్లో ఉండి వాళ్ళకి 80 lakhs రూపీస్ని వాళ్ళకి ఏమి కిడ్నీ ఇచ్చి కూడా 80 లక్షలు ఖర్చు పెట్టి కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఇది అక్కడ సంపాదించిందంటే ఇక్కడ ఎంత పోయింది. ఇంకొక మహానుభావుడు ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, చక్కగా ఇదే రాశికి చెందినటువంటి వాడు. 1.5 కోటి, జ్యోతిష్కుడికి ఫీజు ఇవ్వరు 100 రూపాయలు, కానీ 1.5 కోటి రూపాయలు మాత్రము షేర్లు ఆడి 35 సంవత్సరాలు చేశారండి. ఇంకా మళ్ళీ మా వాడు సిగ్గు లేకుండా చెప్తున్నాడు, 30 సంవత్సరాల నుంచి చేసిందండి, ఒక్క రోజులో పోయిందండి. ఏమిటి మరి, ఎలా ఎవరు దొబ్బేశారా, లేకపోతే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏమైనా దొబ్బేసిందని దగ్గరికి అంటే, నో హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కాదండి, యాప్స్ అండి, యాప్స్, దొంగ యాప్స్ వచ్చేసినాయి. కాబట్టి మళ్ళీ నా డబ్బులు నాకు వస్తాయా రాదా అంటే పోలీస్ కంప్లైంట్ పెట్టి వాళ్ళ చుట్టూ తిరిగితే నీకు వస్తాయి. మామూలుగా వచ్చేస్తాయా రావండి అంటే జ్యోతిషుడికే ఫీజు ఇవ్వను, ఇంక నీకేం వస్తాయి నాయన. సో దిస్ యాటిట్యూడ్ని మార్చుకోండి వృశ్చిక రాశి వారు. చక్కగా బ్యూటిఫుల్గా మీకు ధన ఆదాయాలు ఇవన్నీ కూడా మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో సేల్స్, ఆ తర్వాత సర్వీసెస్ బిజినెస్లో బ్రహ్మాండంగా మీరు సాధిస్తారు. అండ్ మోస్ట్ విటీ పార్ట్నర్, మీకు చక్కగా జోకులేసేటటువంటి భార్య మీకు వస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా మిమ్మల్ని కూర్చోబెట్టి మేపేటటువంటి అత్తగారు వస్తుంది. ఈ విధంగా చాలా చక్కగా బ్యూటిఫుల్గా ఉంది వృశ్చిక రాశి వాళ్ళకి. ఇక కన్వెన్షనల్ మెథడ్స్లో ట్రెడిషనల్గా మన పెద్దలు చెప్పినటువంటి జ్యోతిష శాస్త్ర ప్రకారము పరిహారాలు సాంప్రదాయబద్ధమైనటువంటివి. మనకి గురు బలం బాగుండలేదు కాబట్టి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు కరెక్ట్గా తెల్లవారుజాము 3 గంటలకి ఇవ్వాలి దానం. అందువల్ల పంతులు ఆ ముందు రోజు వెళ్ళిపోయి పంతులు గారి ఇంట్లో దుకాణం పెట్టండి, దెబ్బతో అడిలిపోయి ఆయనే వచ్చేస్తాడు 3 గంటలకి. లేదా మీరు వాళ్ళ ఇంట్లో పెట్టేసేయండి అంతే, తెల్లవారుజాము 3 గంటలకి దానం చేసి చూడండి, కావచ్చు రాకపోతే రిజల్ట్ నన్ను అడగండి. జస్ట్ ఫర్ కిలోంపావు శనగలు, తర్వాత ఎంత పసుపు రంగు వస్త్రం. అలాగే ఇక తాంత్రిక పద్ధతుల్లో ట్రెడిషనల్, ఇది మనం చెప్పుకునేదే తంత్ర జ్యోతిషం కదా, కాబట్టి తాంత్రిక పద్ధతుల్లో షార్ట్ కట్ మెథడ్స్లో మీకు రావడానికి మీరు జిల్లేడు చెట్టు నీళ్ళు బాగా పోయండి. ఒక వారం రోజులు బాగా పోసిన తర్వాత జిల్లేడు చెట్లు పూలని, తెల్ల పూలను తెచ్చి శివుడి మీద ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ వేయండి. అలాగే తెల్ల జిల్లేడు వేరు ఉంటుంది, జాగ్రత్త, మొదల్లో పామును కూడా ఉంటుంది తెల్ల జిల్లేడు చెట్టుకి. ఏదో తంత్ర జ్యోతిషం ఈ జ్యోతిషం అని చెప్పేసి తెల్ల జిల్లేడు వేరుని మీరు తూర్పేపు ఉన్నప్పుడు అర్ధరాత్రి 12 గంటలకు కట్ చేసి అని ఏదేదో చెప్తారు. అలాంటివన్నీ చేస్తే కాటేసేస్తుంది పాము, తాచుపాము, మళ్ళీ నిగనగలాడే నల్ల మెరిసే పాము. డోంట్ డూ దాట్. మార్కెట్లో దొరుకుతుంది తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేసినటువంటి వినాయకుడిని, దాన్ని తెచ్చుకొని మీరు పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా మీరు పూజకు పసుపు కుంకాలతో పూజ చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి బాగోపోతే నాకు ఫోన్ చేసి అడగండి. శుభమస్తు.